హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీరు లోవర్ బెర్త్ బుక్ చేసుకుంటే మిడిల్ బెర్త్ లేకపోతే అప్పర్ బెర్త్ రావడం అనేది చాలా కామన్గా జరిగే ఇష్యూస్ అనమాట. అలాంటప్పుడు సీట్ ఎక్స్చేంజ్కి మనం ట్రై చేసేటప్పుడు కొంతమంది సాఫ్ట్గా మంచిగా రియాక్ట్ అయ్యి మనకి సీట్ ఎక్స్చేంజ్కి ఒప్పుకుంటారనమాట. కానీ చాలా సందర్భాల్లో అది వర్కౌట్ అవ్వదు అనమాట. కొంతమంది వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఇష్టపడరు సీట్ ఎక్స్చేంజ్కి. అలాంటప్పుడు మనకి ఐఆర్సిటీసీ చార్ట్ వేకెన్సీ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ప్రజెంట్ మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఏ బోగిలో మనకి లోవర్ బెర్త్ అనేది ఉందో చూసుకొని మనం సీట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా టీసీ ఒప్పుకుంటేనే. సో ఐఆర్సిటీసీ చార్ట్ వేకెన్సీ అనేది ఎలా చెక్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ స్క్రీన్ రికార్డింగ్ చూసి తెలుసుకోండి. గూగుల్కి వెళ్ళిపోయి ఐఆర్సిటీసీ చార్ట్ వేకెన్సీ అని టైప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దాని తర్వాత ఐఆర్సిటీసీ రిజర్వేషన్ చార్ట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పేజ్లో మనకి ఏంటంటే ట్రైన్ నెంబరు, బోర్డింగ్ డేట్, బోర్డింగ్ స్టేషన్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. మీరు ఏ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ ట్రైన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి 12739 ఇది గరీరాత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ నెంబర్ ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్కి ఇచ్చాను. సో నేను ఏ రోజు అయితే వీడియో రికార్డ్ చేస్తున్నానో బై డిఫాల్ట్ ఆ డేట్ తీసుకుంది. సో నేను అందుకే చేంజ్ చేయట్లేదు అనమాట. మీరు ఏ రోజు ట్రావెల్ చేస్తున్నారో కరెక్ట్గా ఆ డేట్ వేయండి ఇక్కడ. దాని తర్వాత బోర్డింగ్ స్టేషన్, మీరు ఎక్కడైతే ట్రైన్ ఎక్కుతున్నారో ఆ ట్రైన్ స్టేషన్ పేరు ఇక్కడ ఇవ్వాలి. నేను రాజమండ్రి అని ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ట్రైన్ నెంబరు, బోర్డింగ్ డేట్ ఇంకా స్టేషన్ పేరు ఇచ్చిన తర్వాత గెట్ ట్రైన్ చార్ట్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. అక్కడ ట్యాప్ చేసినగానే మనకి ఇక్కడ ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ట్రైన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఎన్ని బోగీలు ఉన్నాయి, ఏ బోగీలో అయితే మనకి సీట్ ఎక్స్చేంజ్కి సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్నట్టు మనకి ఇక్కడ చార్ట్ చూపిస్తుంది. మనం ఒకసారి చూద్దాం ఏ బోగీలో అయితే మనకి ఖాళీ ఉన్నాయి అనేది. సో ఇవన్నీ 000 ఇక్కడ G20లో 9 ఖాళీ ఉన్నాయని చూపిస్తుంది. G19లో ఏమో 8 ఖాళీ ఉన్నాయని చూపిస్తుంది. G18లో కూడా ఖాళీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి G20 ఓపెన్ చేద్దాం. G20 మీద ట్యాప్ చేయండి. G20 మీద ట్యాప్ చేసిన తర్వాత కింద చార్ట్ ఓపెన్ అయింది చూసారా. ఇక్కడ గ్రే కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫుల్ ఆక్యుపైడ్ అని అర్థం అనమాట. గ్రే అంటే ఫుల్ ఆక్యుపై అయిపోయి అవి మనకి సీట్ ఎక్స్చేంజ్కి కుదరదు అని అర్థము. ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఎల్లో కలర్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఫుల్ జర్నీ చేయరనమాట. అంటే బోర్డింగ్ నుంచి డెస్టినేషన్ వరకు వాళ్ళు ట్రావెల్ చేయరు, కాకపోతే మధ్యలో ఎక్కడ దిగిపోతారని అర్థం. కానీ వాళ్ళు ఎక్కడ దిగుతారో మనకు క్లారిటీ ఉండదు కాబట్టి ఎల్లో కలర్ ఉన్న సీట్స్ని మనం సీరియస్గా తీసుకోవద్దు. ఏవైతే గ్రీన్ కలర్ ఉన్నాయో ఆ గ్రీన్ కలర్ని మాత్రం మనం చూసుకోవాలన్నమాట. గ్రీన్ కలర్ ఏంటంటే బోర్డింగ్ పాయింట్ నుంచి మనకి డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు ఆ సీట్ కంప్లీట్గా ఖాళీ అని అర్థం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌతమి, గోదావరి ఏంటంటే ఇవి విశాఖపట్నం టు హైదరాబాద్ వరకు ఉంటుంది కదా ట్రైన్. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఆ సీట్ ఖాళీ అని అర్థం అనమాట గ్రీన్ కలర్ ఉంటే. సో మీరు సీట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఈ గ్రీన్ కలర్ని చూసుకోండి అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్లో ఏంటంటే 47 అంటే స్లీపర్ క్లాస్లో ఇది ఖాళీ ఉందని చూపిస్తుంది అనమాట. స్లీపర్ క్లాస్ కాదు, సైడ్ లోవర్, SL అంటే సైడ్ లోవర్ అనమాట. ఇక్కడ ఇంకా గ్రీన్ ఏమున్నాయి, ఇక్కడ 39 ఇది కూడా సైడ్ లోవర్. ఇదిగోండి ఇక్కడ 11 అప్పర్ అని ఉంది, 10 ఏమో మిడిల్ బెర్త్ అనమాట. ఇక్కడ మనకు క్లియర్గా అవి లోవరా అప్పరా సైడ్ లోవరా ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనం చార్ట్ చెక్ చేసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. మనం సీట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఫస్ట్ మన ట్రైన్లో సీట్స్ ఖాళీ ఉన్నాయో లేదో ఫస్ట్ చార్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫస్ట్ టీసీతో మనం మాట్లాడుకోవాలన్నమాట. సీట్ ఖాళీ ఉంది, గ్రీన్ కలర్ ఉంది కదా అని ఖాళీగా ఉందని వెళ్ళిపోవటం కాదు సీట్ దగ్గరికి. ఫస్ట్ మనం టీసీతో మాట్లాడుకొని ఆయన రిక్వెస్ట్ చేయాలన్నమాట. సార్ నాకు లోవర్ బెర్తే కావాలి సార్, కాకపోతే నేను బుక్ చేసుకునేటప్పుడు నాకు అప్పర్ బెర్త్ వచ్చింది, నాకు కంఫర్టబుల్గా ఉండదు అప్పర్ బెర్త్, నాకు లోవర్ బెర్త్ కావాలి సార్ అని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకుంటే మాత్రమే మీరు సీట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంతే తప్ప మీరు గ్రీన్ కలర్ కనిపించింది కదా సీట్ ఖాళీ ఉంది కదా అని వెళ్ళిపోతే మీరు రిస్క్లు ఫేస్ చేస్తారనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టీసీ ఒప్పుకుంటేనే మీరు సీట్ ఎక్స్చేంజ్ చేసుకోండి, ఓకేనా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.